మీకు ఒక హక్కు వస్తున్నది. మీ పట్ట మీరు 30 ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి ఉండి చాలామంది ముఖ్యమంత్రులు కూడా చేయలేకపోయినారు. కానీ చంద్రశేఖరరావు గారు వారు గట్టి నిర్ణయం తీసుకొని అధికారులందరినీ కూడా ఆయన పరిగెత్తించి ఈ కార్యక్రమం దాదాపు ఇవాళ హైదరాబాద్ నగరంలో 1,02,000 మందికి పట్టాలు ఇస్తున్నారంటే ఇది చాలా గొప్ప చరిత్ర అని హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. భూమి బంగారం కన్నా విలువైంది. అయితే నేను బంగారం అన్న కదా అని మీరెవరు కూడా దయచేసి మీకు ఇచ్చిన పట్టాను మీరు ఇల్లు కట్టుకొని సుఖశాంతులతో ఉండాలని ఎవ్వరు కూడా పట్టాలు ఇస్తే వాటిని ఎంత కష్టం వచ్చినా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర రండి, నా దగ్గర రండి, ఎమ్మెల్యే దగ్గర రండి, మీ కష్టాలు ఉంటే మాకు చెప్పండి, తీరుస్తాం. కానీ మళ్ళా పట్టా తనిఖీ పెట్టి ఇంకెక్కడన్నా అమ్ముకునేటువంటి పరిస్థితి ఎవరు కూడా చేయొద్దని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. పట్టాలన్నీ కూడా ఆడవాళ్ళ పేరు మీద వేయాలని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మగవాళ్ళ పేరు మీద పట్టాలు ఇస్తే అవి మీ అంతా తెలుసు, నేను చెప్తే బాగుండదు, మగవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఆడవాళ్ళు ఆదిలక్ష్మి, ఇల్లును కాపాడేది ఆడవాళ్ళు, పిల్లల్ని కాపాడేది ఆడవాళ్ళు. అందుకనే మీ పేరు మీద పట్టాలు ఇచ్చి పట్టాలు ఇవ్వడమే కాకుండా నేను పార్లమెంట్ సభ్యునిగా కూడా ఉన్నాను. నేను చాలా రోజులు చూస్తున్నా శిఖం భూములు ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఇందిరానగర్, కృష్ణానగర్, ఇక్కడ మక్తా, బోలశంకర్ మక్తా అనేకమైనటువంటి చోట్ల ఇలాంటి భూములే ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, శిఖం భూములైనా ఏం భూములైనా మీరు ఏదైతే నిర్ణయం చేసి ఈ యొక్క పట్టాలు ఇస్తున్నారో వాటన్నింటినీ కూడా తొందరలోనే మీరు నిర్ణయం చేసి వాటన్నిటి కూడా పట్టాలు ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎంతమంది అవుతున్నారో వీళ్ళందరికీ భూమి అక్వైర్ చేసి యజమానులు ఎవరైనా ఉండి ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవడానికి అక్వైర్ చేసి ప్రభుత్వం ముందుకు వస్తే ప్రభుత్వానికి పబ్లిక్ పర్పస్ కోసం, ప్రజా మేలు కోసం ప్రభుత్వం భూమి తీసుకునేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అందుకనే మీ పక్షాన తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీకు కేవలం పట్టాలడమే కాదు, ముఖ్యమంత్రి గారు అందరం కూడా మేము కలిసి ఏం చేస్తున్నామంటే మీకు కేవలం పట్టా ఇచ్చి కూర్చుంటే కాదు, ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి కూడా మేము తప్పకుండా అందరం కూడా సహాయం చేస్తామని మీకు హృదయపూర్వకంగా నేను మనవి చేస్తాను. నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద రూపకల్పన చేసినారు. డ్రైనేజ్ చాలా చోట్ల, మొన్న నాకు చాలా సంతోషం, నేను ఢిల్లీలో ఉన్నా కానీ ఈ ఎన్బిటి నగర్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి వైర్లు, ఎలక్ట్రిసిటీ వైర్లు వీటన్నిటినీ ఎంబడే తీసి అండర్ గ్రౌండ్లో చేయించాలని అయితే ఇచ్చినారో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయమని మీ అందరూ కూడా వారికి మీరు తప్పకుండా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాం. చాలా పైకి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకనే ఈ ఎన్బిటి నగర్లో ఉన్నటువంటి ఈ ఇండ్లు, నేను కేంద్రంలో ఉన్నా కాబట్టి నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఇండ్లు కొన్ని కట్టించినాను. కానీ ఇంకా కొన్ని అలానే పెండింగ్లో ఉన్నట్టయితే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త హౌసింగ్ స్కీమ్ ఒకటి తీసుకున్నది. కాబట్టి ఆ హౌసింగ్ స్కీమ్లో ఇప్పుడు హృదయ అనేటువంటి స్కీమ్ కింద గతంలో ఉన్న స్కీమ్ తీసి కొత్త స్కీమ్ కింద ఇస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా మనకు ఇల్లు కట్టే కార్యక్రమానికి కేంద్రం నుంచి కూడా నేను మీకు తప్పకుండా సహాయపడతానని హృదయపూర్వకంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉన్నది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని, పెళ్లి చేయడం కూడా చాలా కష్టమైన పని, పేదవాళ్ళకు చాలా కష్టం. అందుకనే ఇల్లు కడుతున్నారు, మరి పెళ్లి కూడా చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా బాగా కష్టపడి మనము యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆయన కింద మనం ఉన్నాం. అందుకనే ఈ భూమి అంతా కూడా ఒకనాడు ఏమీ లేనటువంటి భూమి ఇది. చాలామంది దీని మీద ఆధారపడి బతున్నారు. కాబట్టి అలాంటి స్వామి దగ్గర ఉన్నాం కాబట్టి మనందరం మంచి అలవాట్లు, నైతికమైన విలువలు వాటన్నింటిని కూడా కాపాడుకొని హైదరాబాద్ నగరం అంటే ఇది ప్రపంచంలోనే గొప్ప నగరంగా రావడానికి మీరందరూ కూడా సహకరించి ముఖ్యమంత్రి తీసుకునే కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడైనా ఏ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, ఇల్లు కట్టే కార్యక్రమం కానీ, అనేక కార్యక్రమాలు ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమాన్ని ఇస్తుంది. కానీ కేవలం ప్రభుత్వం చేస్తే కాదు,
మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. గరీబోనికి సాయం కావాలా, ఉన్నవానికి సాయం కావద్దు, లేని వానికి సాయం కావాలా. కాబట్టి మీరు ఆ విషయంలో పాల్గొంటేనే గరీబోనికి సాయం అవుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చి ఇక్కడ కార్యక్రమం లేదు, ముఖ్యమంత్రి గారి మొదలు మల్కాజ్గిరిలో ఉంది, కానీ ఎన్బిటి నగర్ అంటే మీ మీద బాగా మమకారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ రావడమే ఇది చాలా సంతోషమైన విషయమని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి ఒక వారం రోజుల పట్ల 2 సార్లు రావడం అంటే ఇది చాలా గొప్ప విషయం. అందుకనే మీరందరూ ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమాలకు ఎక్కువ భాగస్వామ్యం కావాలని మళ్ళీ ఒకసారి నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు కూడా అందరికీ, కలెక్టర్ గారికి, మిగతా అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం పేరు మీద ఉన్న భూములను ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ కూడా మనం పంపిణీ చేసుకుంటా ఉన్నాం. ఇది జీవితంలో నాకు గొప్ప అనుభూతిని, మంచి జ్ఞాపకాన్ని మిగిల్చేటువంటి రోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.